చేసిన గునుకొల సూర్యనారాయణ గారు అంటే పాపాయి గారికి, వారు ఇప్పుడు బయటికి వెళ్ళారు. తర్వాత మాతో పాటు పనిచేసిన దిగ్గజాలు ఉపాధ్యాయులకు, తర్వాత గ్రామ పెద్దలు కొంతమంది తెలియదు కానీ మమ్మల్ని ఆప్యాయంగా పిలిచి, ఒకటికి 2 సార్లు పిలిచి, గుర్తు రాకపోతే గుర్తు చేసి మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని సన్మానించిన మా విద్యార్థిని విద్యార్థులకు, మా ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 2 మాటలు చెప్తాను. ఒకటి మాత్రం నిజమండి, మేము ఎవరని చెప్పినా సరే, ఏం చెప్పినా సరే, ఏం చేసినా సరే, బట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది చిల్డ్రన్, అంటే మీకోసమే. అది మీరు గుర్తించబట్టే ఈ రోజున మమ్మల్ని అందరినీ మీరు ఇక్కడ పిలిచారు. మొన్న మధ్యలో నన్ను పిలవడానికి 2-3 సార్లు పిల్లలు వచ్చారు. ఒక బాబు వచ్చాడు, సార్ నన్ను గుర్తుపట్టలేదా అన్నాడు. నాన్న గుర్తుపట్టలేదన్నా. సార్ నన్ను ఇలా ఈజ్ ద బాయ్ అనేసరికి అంటే ఏంటనమాట, మేమేదో వేళాకోళంగా కానీ కాకుండా టు క్రియేట్ ఎఫిలియేషన్ బిట్వీన్ ది టీచర్ అండ్ ద ప్యూపిల్ మేము ఆ విధంగా అంటూ ఉంటాం. దాన్ని వేరుగా అపార్థం చూసుకోవద్దు. ఇంకొక విశేషం ఏంటంటే, మా కోపం వచ్చింది మీలో ఉన్న చెడుతనాన్ని బయటకు పంపించాలని కోపం అంచేత మేము ఎప్పుడైనా ఏ పరిస్థితిలోనైనా సరే మిమ్మల్ని కోపడి ఉంటే మీరు అపార్థం చేసుకోవద్దు. మన్నించమని అడగకూడదు కానీ అపార్థం చేసుకోవద్దు. ఇకపోతే ఈ పాఠశాలలో నుంచి మేము ఏం చేయాలి, పిల్లల్ని బయటికి ఎలా పంపాలి, ఏం చేస్తే బాగుంటుంది, వీళ్ళు ఎవరు బాగా వస్తారు అని ఆలోచించుకుంటూ ఒక్కొక్కళ్ళలో ఉన్న టాలెంట్ని మేము ఐడెంటిఫై చేసుకుంటాం. అది మా ఉపాధ్యాయ వృత్తి. అలానే ఎన్డీఎస్ గారు ఉన్నారు. ఇప్పుడు 7-8 మంది పీటీస్ అందరూ చుట్టూ చేస్తూ ఉన్నారు. అలానే తెలుగు మాస్టర్ భోగేశ్వరరావు ఉన్నారు. ఆయన పద్యాన్ని ఇందాక ఒక స్టూడెంట్ చెప్పేసి. సో అలానే చెప్పనా, నేను ఇందాక అడిగాను ఆయన్ని, ఏమంటే మీరు స్కూల్కి టైంకి వచ్చారా మీరు అని. ఆయన ఏమన్నారు తెలుసా, నేను వచ్చానో లేదో వాళ్ళకి తెలుసులేవయ్యా అన్నారు. సో అదొకటే కాకుండా ఆయనలో ఉన్న గొప్పతనం చెప్పడానికి మీకు, ఆయనకి ఇన్ఛార్జ్ చేసిన రోజున గ్యారంటీగా లేట్ వచ్చినప్పుడు సీఎల్ వేసేవాడు. ఆయన లేటుకు వచ్చినప్పుడు వేయకూడదు. అయితే ఆయన లేటుకు వచ్చిన రోజు ఎన్డీఎస్ గారిని భోగేశ్వరరావు మన స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి, సార్ 2 నిమిషాలే కదా సార్ నేను లేట్ వచ్చింది, నాకు 5 నిమిషాలు టైం ఇచ్చారు, 7 నిమిషాల్లో నాకు సీఎల్ నారాయణరావు గారు లేడు. ఇలాగా అనుకున్నా కానీ అభిప్రాయ భేదాలు అసలు మాకు లేవు. మేమందరం ఒక తాటి మీద ఉండి ఒకే మనస్తత్వంతో ఉపాధ్యాయులకు బాగా విద్యార్థులకు బాగా చెప్పాలనే భావంతోనే మేము ఆ ప్రయత్నంలోనే ఉండి చెప్పాం. కాబట్టి ఆ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ఈ అమ్మాయి ఎంపీడీఓ అయింది. మరి మిగతా వాళ్ళు పెద్దగా నాకు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు అనేది ఐడియా లేదు. మొత్తం మీద ఎవరూ ఖాళీగా ఉన్నట్లేరు. వచ్చిన ఇంట్రడక్షన్ చేసుకున్న వాళ్ళందరినీ చూశాను నేను. వాళ్ళందరూ కూడా ఏదో పని చేస్తున్నాం. మెన్ ఆర్ డెఫినెట్లీ డిఫర్. మనుషులందరూ డిఫరెంట్గా ఉంటారు. ఒక్కొక్కళ్ళ అదృష్టం ఒకటి ఉంటుంది, ఒక్కొక్క అదృష్టం ఒకలాగా ఉంటుంది. కొంతమంది ఉద్యోగాలు చేయరు, హ్యాపీగా ఉంటారు. కొంతమంది ఉద్యోగాలు చేస్తుంటారు, బాధపడుతూ ఉంటారు. సో దట్స్ నాట్ ది క్రైటీరియా. మనం ఏం చేయగలిగాం అనేది. లేకపోతే గోపాలకృష్ణ గారు ఆయన పోయిటరీ తీసుకునేవాడు, నేను ఇంగ్లీష్ ప్రోజ్ తీసుకునేవాడు. బ్రదరు ఈ పద్యం చెప్పాలంటే పువ్వు తీసుకొస్తారా అని వెళ్ళిపోయాడు బండి వేసుకుని వెళ్ళి ఈ లలి లాక్స్ అని పువ్వు తీసుకుని వచ్చి క్లాసులో ఉంచోబెట్టి చెప్పేవాడు. సరే ఉమామహేశ్వరరావు గారు మా అందరికైనా కాలువ నుంచి వచ్చిన డిసిప్లిన్ కరెక్ట్గా టైంకి వచ్చేసేవాడు. ఎన్డీఎస్ మీరు ఇందాక ఎవరో చెప్పినట్టుగా ఎన్డీఎస్ గారు డిసిప్లిన్ ఈ సమస్యలు. ఇందాక అడుగుతున్నా సార్ ఈ చెట్టు అదేనా అని. ఆ చింత చెట్టు అదే అలానే ఉంది, అక్కడే కూర్చునేవారు, అందరిని ఆడిస్తూ కూర్చునేవారు. కానీ ఒకసారి మనం అనుకుంటాం రన్ చేస్తున్నప్పుడు బేస్ 4 అదేం బాలు సాఫ్ట్ బాల్ ఒక ఆయన కొట్టబోయి కర్ర విసిరేశాడు.
ఆ కర్ర తిన్నగా వచ్చి అందేశారు. అసలు నేను ఆ పూట ఆయన చనిపోయాడా అన్నంత భయపడ్డాను. కానీ దాన్ని తట్టుకొని నిలబడి ఊగి ఊగి అంత దూరం వెళ్ళి కొంచెం ఆగిన తర్వాత మళ్ళీ స్టాండ్ అయ్యారు. మేమందరం ఏదో చేసాం. ఓకే, సర్వీసెస్ ఇంకా స్కూల్కి పాఠశాలకే విద్యార్థులకు అవసరం అన్నమాట. సో ఇట్స్ ఎ వెరీ హ్యాపీ థింగ్. ఇవన్నీ మర్చిపోట్లా నేను. పోతే నారాయణరావు గారు, సరే తెలుగు మాస్టారు, తర్వాత గోపాలకృష్ణ గారు. రేడియో అండ్ టీవీ మొట్టమొదటిలో పెట్టాం స్కూల్కి. ఆ కాగితాలు రాసేందుకు మేమే. పెట్టినప్పుడు మొట్టమొదటి చేరింది ఎవరో తెలుసండి, మాధవీలతో వాళ్ళ అక్క అనురాధ, వాళ్ళ చెల్లి సరిత. తర్వాత ఇది టైలరింగ్, తర్వాత రేడియో టీవీ పెట్టా, టైలరింగ్ పెట్టా. రైట్. తర్వాత టైలరింగ్ పెట్టినప్పుడు ఆ మేడం గారు పాపం ముదులూరు నుంచి వచ్చేవారు, పాఠాలు చెప్పేవారు. చెప్తుంటే ఈమె వచ్చేసేసి మిషన్ కింద చేపెట్టేసి కుట్టేసింది. కుట్టేస్తేనండి ఆ సూది వేల్లో దిగిపోయింది, చిన్నగా దిగిపోయింది అనమాట, సెంటర్లో దిగిపోయింది. అందరూ చూస్తున్నారు, లాగలేకపోతున్నారు, ఏం చేయాలి అర్థం కావట్లా. అప్పుడు నేను ఏదో ఆఫీస్ పని ఏంటంటే కొంచెం లేట్కి వచ్చాను. సార్ సరితే గిట్ అయిందండి. వెళ్ళి నా ఉపాయం ఏదో నేను ఉపయోగించి మొత్తం తీసేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏటీఎస్ ఇంజక్షన్ ఇవన్నీ. కరెక్టేనా? ఉందా గుర్తు? సో ఇట్లాంటి అవకాశం కల్పించినందుకు మా ప్రియమైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ ఒక్కసారే కాదు, కమాన్ కంటిన్యూ ఎవ్రీ ఇయర్ కలుసుకోవాలి, చూడాలి. అండ్ అనదర్ థింగ్ ఐ వాంట్ టు సజెస్ట్ యూ, టేక్ ది అడ్రసెస్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్, యువర్ టీచర్స్ అండ్ కాంటాక్ట్ దెమ్ సమ్ టైమ్స్. అప్పుడప్పుడు కాంటాక్ట్ చేసుకుంటూ ఉంటే అవర్ రిలేషన్ విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్. రాగా అందరూ వచ్చేసి గబగబా వచ్చేసి మాస్టర్ బాగున్నారు అంటే చాలు. వాళ్ళ ఆడపిల్లలు కొంతమంది గుర్తుపట్టలా. నేను ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు అని చెప్తున్నారు అందరూ వరుసనే. మరి బాయ్స్ని కొంతమందిని గుర్తుపట్టే, కొంతమందిని గుర్తుపట్టలేదు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు స్టాండ్ హియర్ అండ్ టాక్ టు యూ బిఫోర్ దిస్. అండ్ ఈ దగ్గర 10 సంవత్సరాలు నేను చేశాను ఇక్కడ. 20 సంవత్సరాల తర్వాత వచ్చాను ఇక్కడికి. ఐ వర్క్డ్ ఇన్ ది స్కూల్ ఫర్ 10 years, బట్ ఐ కేమ్ హియర్ ఆఫ్టర్ 23 years. అంటే ట్రాన్స్ఫర్ మీద మేము బయటకు వెళ్ళాం కాబట్టి సరి వెళ్ళలేకపోయాం. సో ఐ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్, particularly students who have taken part to invite us, to honor us, to make us to see every one of us. అందరిని మేము చూసుకోవడానికి, మిమ్మల్ని చూడటానికి, మీతో సంతోషంగా ఉండటానికి అవకాశం కల్పించినందుకు మీ అందరికీ శుభాశీస్సులు అందజేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల వారికి మరి మాకు తెలియదు మీరు. సో విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతతో ముగిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మా సైడ్ నుంచి మేము ఎవ్రీ ఇయర్ కలుసుకుంటామండి. మీరు కూడా సహకరిస్తే ఎవ్రీ ఇయర్ మీరు కూడా. సభాయ మహా 2 నిమిషాలు టైం ఇచ్చారు. మరి సంతోషం. జనవరి నుంచి పిలుస్తూనే ఉన్నారు. అదే అప్పటి నుంచి ఏం చెబుదామా అని ఆలోచిస్తున్నాను. సరే, నేను చెప్పేది కాదు, మామూలుగా గ్రంథాల్లో చెప్పేది 3 పాయింట్లు చెబుతున్నాను. ధర్మం, రెండో పాయింట్ ధర్మం, మూడో పాయింట్ మీరే చెబుతారు. మూడో పాయింట్ ఏంటి? ధర్మం. ఆ ధర్మం అవలంబించిన వాళ్ళు చరిత్రలో కొన్ని లక్షల సంవత్సరాలు మట్టి గుర్తు పెట్టుకుంటున్నాం. సత్య హరిశ్చంద్రుడు కానీ, శ్రీరామచంద్రుడు కానీ. శ్రీరామచంద్రుడు అంటే విగ్రహాన్ ధర్మ, ఆయన మూర్తి ధర్మం, ఆయన మనిషే ధర్మం పూర్తిగా. అసలు ఆ ధర్మం అంటే ఏమిటి అంటే దానికి కూడా చెప్పారు. 1 శ్లోకాల్లో
చెప్పేది ఒక అర్థ శ్లోకంలో చెబుతున్నారు. ఇతరులకు ఉపకారం చేయటమే ధర్మం, పాపాయ పరపీడనం, ఇతరుల్ని బాధించడమే అధర్మం. కాబట్టి ఈ ధర్మం ఆచరించాలి. సరే, మా కుమార్ గారికి నాకు స్కూల్లో పనిచేసేటప్పుడు ఒక పందెం వచ్చింది. పందెం కట్టుకున్నాం. ఏమిటంటే, ఆయన గుర్తు లేదేమో, ఇప్పుడు గుర్తు చేస్తున్నా. నేను ఎప్పుడన్నా అబద్ధం ఆడితే 5 రూపాయలు మీకు ఇస్తానని చెప్పాను. విన్నారా? కుమార్ గారితోనే నేను ఎప్పుడన్నా అబద్ధం ఆడినట్టు చెప్తే 5 రూపాయలు మీకు ఇస్తానని చెప్పాను. ఇంత ఎక్కువ ఇవ్వాల్సి వస్తున్నాము. 5 రూపాయలు ఎప్పుడు ఇవ్వాల నేను అంటే అర్థమైందా? కానీ అడగండి, నిజమవునా కాదు? నిజమవునా కాదా? అబద్ధాలు అసలు తక్కువ వాడా. మాకు అబద్ధం ఆడకపోతే వృత్తిరీత్యా కొన్ని తక్కువ ఆడాల్సి వచ్చేది. చిన్నప్పుడు మా అమ్మగారు 3 ఏళ్ల పిల్లాడప్పుడు సత్య హరిశ్చంద్రుడి కథ చెప్పింది. 3 ఏళ్ళు, ఆ వయసులో 15 ఏళ్ళ వయసు వరకు వింటారు. 16 ఏళ్ళు 17 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వింటారో వినరో చెప్పలేం. అదే నేను ప్రతి సాయంకాలం చెక్ చేసుకునేవాడిని. ఇవాళ ఏమైనా అబద్ధం ఆడానా, ఇవాళ ఏమైనా అబద్ధం ఆడానా అని. సరే లేదనిపించేది, అట్లా అలవాటు అయిపోయింది. కానీ తక్కువ అబద్ధాలు ఆడా. అబద్ధం ఆడకపోతే జరగదు. ఇప్పుడు ఉదాహరణకి మాకు ఈ ఊళ్ళో ఉంటున్నట్టు వెంకటపురంలో ఉంటున్నట్టు మేము రాతపూర్వకంగా ఇవ్వాలి ఇచ్చాం. మరి అది నిజం కాదు కదా. గుడివాడకి మరి అయితే గుడివాడ 8 కిలోమీటర్ల లోపు ఉంటున్నాం. అట్లా మనం చెప్పేది ఎప్పుడో చెప్పారు, సత్యం వద ధర్మం చెర. నారాయణరావు గారు చెప్పినట్టు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇది ఎవరో చెప్పి జలసూత్రం పెద్ద మాకు ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతుంటే పెద్ద ఒక ఆయన అతిథిగా పిలిస్తే ఆయన చెప్పింది ఇంతే, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇప్పుడు నారాయణరావు గారు చెప్పింది. ఇంకోటి ఏంటంటే, సరే క్రియాసిద్ధి తత్వే భవతి మహతాం నోపకరణే అని 9th Bలో నేను క్లాస్ టీచర్గా ఉన్నప్పుడు బోర్డు మీద పైన రాశాను. భోగేశ్వరరావు గారిని అడిగితే ఎందుకండి ఇప్పుడే అన్నారు. అంటే అదేమిటంటే, మనం రోజు పొద్దున్న సూర్యుని చూసుకుని ఉంటాం. ఆయనకి కాళ్ళు లేవు. ఒక రథం ఉంది, 7 గుర్రాల రథం ఉంది. ప్రతిరోజు పొద్దున్నే ఉదయం ఇస్తూ ఉంటాడు, సాయంత్రం అస్తమిస్తూ ఉంటాడు. ఎంతో దూరం ప్రయాణిస్తాడు ఆయన. కాబట్టి ఆయన సంకల్పం, ఆయన డ్యూటీ ఆయన అట్లా చేస్తారు. అట్లాగే ఇంకోటి చెప్పేది, కృషితో నాస్తి దుర్భిక్షం. మీరు అవ్వాలనుకుంటే ఇంకోటి ఉంది, మీరు ఏది కావాలంటే అది జరుగుతుంది. మనిషిలో